తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నైతే హరీష్ రావు విచారించిన ఆ సిట్ అధికారులు ఇవాళ కేటీఆర్ను జూబ్లీహిల్స్ పిఎస్లో ఆ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం కూడా ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు చేరుకొని విచారణకైతే హాజరయ్యారు. హరీష్ రావు విచారణ తరహాలోనే కేటీఆర్ విచారణ కూడా కొనసాగుతున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు ఇద్దరు ఉషా, సవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి, నిన్న ఏదైతే హరీష్ రావు విచారణ తరహాలోనే ఈ రోజు కూడా ఆ కేటీఆర్ విచారణ ఉండబోతుంది. అలాగే ఏదైతే హరీష్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఇవాళ ఆ కేటీఆర్ను కూడా విచారించబోతున్నారన్న సమాచారం అందుతోంది. ప్రస్తుతం 8 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు ఏ అంశాలు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా వరుసగా విచారణలు, అదేవిధంగా కేసులతో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను ప్రభుత్వం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై గతంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ విషయంలో ప్రభుత్వ ఖజానాను విదేశీ అకౌంట్స్కు తరలించారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే అంశంపై ఏసీబీ విచారణ చేసింది. అదేవిధంగా మరోసారి ఈడీ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఈరోజు ఉదయం తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేశాం తప్ప ఎట్లాంటి అక్రమ అనైతిక పనులు చేయలేదంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు తనపై ఈ 2 ఏళ్ల కాలంలో అనేక రకమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటగట్టడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటానంటూ కూడా దుష్ప్రచారం చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా, బాధపడే విధంగా ప్రయత్నం చేశారంటూ కూడా కేటీఆర్ ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఒక భావోద్వేగమైన అంశంగా ఒక భావోద్వేగమైన ప్రెస్ మీట్గా కేటీఆర్ ఈరోజు మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని అంశాలను కూడా కేటీఆర్ ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి దొరికారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మేము ఎట్లాంటి పనులు చేయలేదంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ముఖ్యంగా సింగరేణి నైని బొగ్గు బ్లాక్ అంశంలో హరీష్ రావు ఎప్పుడైతే అంశాన్ని ప్రస్తావించారో అదే రోజు సాయంత్రం సిట్ నోటీసులు ఇచ్చిందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోవైపు సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం కేటీఆర్కు సిట్ పోలీసులు, సిట్ అధికారులు నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యంగా రాజకీయ నేతలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జడ్జిలతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా యాక్టివ్గా ఉన్నటువంటి పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాజికంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తూ, జర్నలిస్టులు కూడా వారిని కూడా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ 2020 ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికంటే ముందు జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి కదలికలతో పాటు ప్రత్యర్థి పార్టీల రీసోర్స్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టగలిగిందనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణగా మనకు కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారు ఏం చేస్తున్నారనేది, వారి కదలికలను తెలుసుకుంటుంది ప్రభుత్వం అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కేంద్ర హోంశాఖ అనుమతి ఉండాల్సిందే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్గా మనకు కనపడుతుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రమేయం ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణగా మనకు కనపడుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసు నమోదు
నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి పోలీసు అధికారులను విచారించారు, అరెస్ట్ చేశారు. అప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ నేతలు కావచ్చు, జర్నలిస్టులు, జడ్జిలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఫోన్లో ట్యాప్కు గురయ్యాయో వారిని పిలిచి అప్పటి సిట్ అధికారులు వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై గతంలో సిద్దిపేటలో పోటీ చేసి ఓడిపోయినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్ళి హరీష్ రావు ఊరట తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులోనూ తాజాగా హరీష్ రావుకు ఊరట లభించింది. దీనికి సంబంధించి తాజాగా హరీష్ రావును సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా గతంలో ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును సిట్ అధికారులు దాదాపు 7 గంటలు విచారించినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రత్యర్థి కదలికలను గమనించారు. అదేవిధంగా మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ పార్టీ కదలికలను గుర్తించిందనేది ప్రభుత్వ అభియోగంగా మనకు కనపడుతోంది. వీటన్నిటి అంశాలను హరీష్ రావును సిట్ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కేటీఆర్ అంశంలోనూ సిట్ ఇదే విధమైన ప్రశ్నలు అడగబోతోంది. ముఖ్యంగా కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మొదటి దఫాలో పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా, తర్వాత ఐటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశం ద్వారానే ప్రత్యర్థి కదలికలను పసిగట్టి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు ముఖ్యంగా అనేక మంది అంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడింది అనేది ప్రభుత్వం అభియోగం మోపుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలతోనే తాజాగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి సిట్ అధికారుల నేతృత్వంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ సిట్ కార్యాలయానికి వెళ్లారు. లోపల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ముఖ్యంగా సిట్ అధికారుల విచారణను బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపడుతోంది. ఇప్పటి వరకు కేటీఆర్ గతంలోనే ఈ సిట్ అధికారుల విచారణపై స్పందించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు సిట్ అధికారుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, పోలీస్ అధికారుల నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్, ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలేదు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి, ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది అనేది ప్రభుత్వం అఫీషియల్గా చెప్పలేదు. కేవలం ఊహాజనితమైన లీకులతో, వార్తలతో బీఆర్ఎస్ను బద్నాం చేయాలి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను, ముఖ్య నేతలను బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా మనకు కనపడుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు వస్తాయి, సిట్ పిలుస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించగా ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ విచారిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ ఈ అంశంలో నోటీసులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి సిట్ అధికారులు త్వరలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు కేటీఆర్ విచారణ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు అదేవిధంగా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శాంతకుమారి, సోమేష్ కుమార్తో పాటు అప్పుడు సీఎం ఓఎస్టీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డితో పాటు ఇతర అధికారులను వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదేవిధంగా అనేక మంది ప్రముఖుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు గతంలో విచారించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కావచ్చు, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. సిట్ల పేరుతో, విచారణ పేరుతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా మనకు కనపడుతోంది.
మరి ఇవాళ మరి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఇవాళ కేటీఆర్కు నోటీసులు ఇచ్చి మరి విచారణకు పిలిచారు. మొత్తంగా ఈ సీట్ విచారణ అనేది రానున్న రోజుల్లో ఎంతవరకు వెళ్తుంది అంటే ఇప్పటికే సంతోష్ రావుకు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా సీట్ విచారణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? సిట్ అనేది ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగిందంటే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని గతంలో ఫిర్యాదు చేశారో కొంతమంది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ముఖ్యంగా గతంలో ప్రభుత్వంలో పాత్ర పోషించినటువంటి అధికారుల విచారణ పూర్తయింది. వారు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎవరి ఫోన్లు ట్యాప్కు గురయ్యాయో వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించి వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ అంశాల ఆధారంగానే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నటువంటి ముఖ్య నేతలందరికీ, అగ్రనేతలందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య వీరిని కూడా సిట్ అధికారులు పిలిచారు, విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భావించి అరెస్టుకు గురై విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులతో ఈ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉన్నటువంటి లింక్ ఏంటి, ఎట్లా లింక్ ఉంది, పరిచయాలు ఏంటి అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్గా చూస్తూ వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిందో అప్పటి నుంచి ప్రభుత్వం తొలుత విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చైర్మన్ను తప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త చైర్మన్ను వేశారు. దీనికి ఆ చైర్మన్కు కేసీఆర్ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు విషయంలో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. జ్యుడిషియరీ కమిషన్ కాబట్టి కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసు నమోదు చేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగుతోంది. అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి అధికారుల అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ గురయ్యాయో ఆయా రాజకీయ నేతలకు ముఖ్యంగా నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లు రికార్డు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ సిట్ అధికారుల నేతృత్వంలో మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేదా అనేది కొంత క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని రాజకీయ వర్గాల్లో బయట చర్చ జరుగుతున్నప్పటికీ ఇది కేవలం ప్రచారం మాత్రంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు కేటీఆర్ విచారణ జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి, గతంలో రాజకీయ ఫోన్ ట్యాప్కు గురైనటువంటి రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, పోలీస్ అధికారుల స్టేట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా వీరందరి స్టేట్మెంట్ల రికార్డు ఆధారంగా ఇటీవల కాలంలో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరిగింది 7 గంటల పాటు. హరీష్ రావు విచారణలో ఏ అంశాలు వెల్లడయ్యాయి, ఇట్లాంటి అన్ని అంశాల ఆధారంగా కేటీఆర్ను కూడా సిట్ విచారించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రభుత్వాన్ని నడపలేక, అదేవిధంగా హామీలు అమలు చేయలేక విచారణలు, కమిషన్లు, సిట్ల పేరుతోటి పూర్తి స్థాయిలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. మరోవైపు సింగరేణిలో అవినీతి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసిన తర్వాతనే అటు హరీష్ రావుకి ఇటు కేటీఆర్కు నోటీసులు ప్రభుత్వం ఇచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా సీక్రెట్గా ఉండే అంశాన్ని ప్రభుత్వం బహిర్గతం చేస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఫోన్ ట్యాపింగ్
ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఫోన్లను ట్యాప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖనే రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు అనుమతి ఇస్తుందనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశంగా మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కేటీఆర్ విచారణ కూడా ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సవిన్, ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా ఈ కేటీఆర్ విచారణ అనంతరం కూడా ఇప్పటికైనా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని విచారించే అవకాశం ఉందా? ఇప్పటికే అటు సంతోష్ రావు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా విచారిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది? అంటే సిట్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి సిట్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో రికార్డు స్టేట్మెంట్లు చేసిన వారి విషయాలను రాబట్టిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి అనేది సిట్ అధికారుల బాధ్యతగా ఉంటుంది. కాబట్టి కేవలం కేటీఆర్ తోటే సిట్ అధికారుల విచారణ ముగియదు అనేది చెప్పలేము. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకు ముడిపడిన అంశంగా సిట్ అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఇంకా కొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఎవరిపైన అయితే అనుమానం ఉంది, ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో పాత్ర ఉందని సిట్ అధికారులు భావిస్తారో వారందరికీ నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్న తర్వాతనే ఈ సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి చేసే అవకాశం, ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. సిట్ అధికారుల దర్యాప్తు కేటీఆర్ దర్యాప్తుతోనే, కేటీఆర్ విచారణతోటే ముగిసిపోయే అవకాశం మాత్రం మనకు కనపడటం లేదు. మొత్తానికైతే మాజీ ఎంపీ, రాజ్యసభ మాజీ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో బ్యాక్ ఎండ్లో కీలకంగా ఉన్నటువంటి సంతోష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇస్తుందనేది గతంలో బయట ప్రచారం జరిగింది, లీకులు వచ్చాయి. ఇప్పటివరకు అయితే వీరిద్దరికి నోటీసులు రాలేదు. హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, కేటీఆర్కు నోటీసులు వచ్చాయి. కాబట్టి వీరిద్దరికి నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే సిట్ అధికారులు ప్రస్తుతం గత బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో కీలక భాగస్వాములుగా కీలకంగా ఉన్నటువంటి వారందరికీ నోటీసులు ఇచ్చి గతంలో విచారణలో భాగంగా స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు గతంలో హరీష్ రావు విచారణ, ఇప్పుడు కేటీఆర్ విచారణ జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే దీన్ని బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్గా చెప్తుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రత్యర్థి పార్టీలను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీసిందనే అభియోగాన్ని మాత్రం ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఉషా.